నియోజకవర్గ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రాముల్లో లేనిపోని వార్తలు రాసి సరైన సమాచారం లేని వార్తలు రాసి అనేక అపోహలు గురి చేస్తూ ప్రజల్లో భయాందోళనను కలిగిస్తున్నారు. ఇది చట్టబద్ధంగా వ్యతిరేకమైనది. ఇది ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఎదుటివారిని అవమానపరిచే విధంగా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ నేరం. అట్టివారు క్రిమినల్ చర్యలకు అలాగే పరువు నష్టం దావాకు గురి కావాల్సి ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు వ్యాపింపజేయొద్దని, కోర్టులో ఉన్న సమస్యలను, సబ్జుడిస్గా ఉన్న విషయాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డిస్కస్ చేయవద్దనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే దీనికి ఖచ్చితంగా వీళ్ళు బాధ్యులవుతారు. అడ్మిన్లు కూడా గ్రూప్ అడ్మిన్లు కూడా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎవరైనా వారికి సరైన సమాచారం లేకుండా వివిధ గ్రూపులకు షేర్ చేసినా కూడా వాళ్ళు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము, అలాగే ఐపీసీ ప్రకారము, అలాగే పరువు నష్టానికి వీళ్ళు గురి కావాల్సి ఉంటుంది. అట్టి వారి మీద భారతీయ న్యాయ సంహిత 353 క్లాస్ 2 కింద, అలాగే ఐటీ యాక్ట్ 66D కింద మరియు ఐటీ యాక్ట్ 67 కింద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాము. దీని మీద మీరు తగు జాగ్రత్త వహించవలసినదిగా పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని మీద కంప్లైంట్ రెగ్యులర్గానే వస్తూ ఉన్నాయి. మేము కూడా ఏమంటే దీన్ని ప్రజల్లో ఒక అవగాహన కల్పించి, వాళ్ళకి దీని మీద సరైన అవగాహన లేదు, అవగాహన కల్పించి తదుపరి చర్యలు తీసుకుంటామనేసి ఆ కారణంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.